హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ అందరి కోసం మరో కొత్త కార్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హుందాయ్ అల్కజార్. దీంట్లో నాకు వచ్చేసి కంప్లీట్గా 3 వేరియంట్స్ ఉంటాయండి. ఏంటంటే ప్రెస్టేజ్, ప్లాటినం అండ్ సిగ్నేచర్. సో ఇది వచ్చేసి టాప్ మోడల్. కార్ తీసుకొని ఆల్మోస్ట్ 6 months అవుతుంది, మోర్ దాన్ 6 months అవుతుంది. సో దీంట్లో ఇప్పటి వరకు ఏంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీని డైనమిక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం మొత్తం వివరాలు ఓనర్ని అడిగి తెలుసుకుందాం. So I welcome Mr. Shiva garu. Please come and share your valuable experience with us. Hi Shyam. Hi bro. Hi. How are you? I am doing good. Yeah, right. First question as usual గా. So ఈ కార్ మీరు ఎప్పుడు తీసుకున్నారు, మీకు ఎంత పడింది, దీని వేరియంట్ ఏంటి? 2023 ఆగస్ట్ లో పర్చేస్ చేశాను. ఓకే. సో ఇప్పటికి 6 months అయింది. ఓకే. సో ఇది హ్యుందాయ్ అల్కజార్ సిగ్నేచర్ 1.5 టర్బో ఇంజిన్. పెట్రోల్. మనకు దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి కదా బ్రో? కరెక్ట్. ప్లాటినం, ప్రెస్టీజ్ అండ్ సిగ్నేచర్ టాప్ మోడల్. కరెక్ట్. ఇది ఆటోమేటిక్ గా బ్రో, మాన్యువల్? ఆటోమేటిక్. సో మీకు ఎంత కాస్ట్ పడింది? సో ఇది యాక్చువల్ గా షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ లో 21 lakhs ఉంది. అచ్చా. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 25 lakhs వస్తుంది పెట్రోల్. 25 lakhs. సో డీజిల్ అయితే 80,000 ప్లస్ అవుతుంది. అడిషనల్ గా 80,000 పే చేయాలి ఎక్స్ట్రా. ఓకే. సిఎన్జి లేదు దీంట్లో? సిఎన్జి లేదు, సిఎన్జి పెట్రోల్ అండ్ డీజిల్. ఓకే. సో బ్రో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇప్పుడు 25 lakhs, అరౌండ్ మీరు 25 lakhs స్పెండ్ చేశారు కదా. సో దీంట్లో వచ్చేసి మీకు సఫారీ ఉంది, XUV 700 ఉంది, అండ్ ఇంకపోతే కియా క్రాన్స్ ఉంది. సో ఇవన్నీ కార్స్ ఉన్నప్పుడు వాటిని కాదనుకొని ఎక్స్క్లూజివ్ గా మీరు హుందాయ్ అల్కజార్ వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా, స్పెసిఫిక్ రీజన్? అరౌండ్ 1.5-2 months నేను రీసెర్చ్ చేశాను. ఓకే. సో 6-seater 7-seater వేరియంట్ లో ఏది బెటర్ అని. సో టాటాలో సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, ఇన్నోవాలో ఐక్రాస్, కియా క్యారెన్స్ అన్ని చూశాను మోడల్స్. సో అన్ని చూసి నా బడ్జెట్ ప్లస్ నాకేం ఫీచర్స్ కావాలా అని రీసెర్చ్ చేశాను. ఓకే. సో అంత రీసెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XUV 700 ఇట్ కాస్ట్ అరౌండ్ 32 lakhs. కొంచెం బల్కీగా ఉంటుంది మోడల్. ఓకే. ప్లస్ హైక్రాస్ 35 lakhs. ఈ రెండు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండిండే. బట్ ఎందుకు వెళ్ళలేదంటే హైక్రాస్ 35 lakhs ప్లస్ 8 months వెయిటింగ్ పీరియడ్. ఓకే. XUV 700 కూడా 6 to 8 months వెయిటింగ్ పీరియడ్. ఓకే. సో నాకు అంత వెయిట్ చేయాలని లేదు. ప్లస్ కొంచెం బల్కీగా ఉంటుంది XUV 700 సిటీస్ లో తిప్పడానికి అని. సో ఇదైతే కొంచెం సిటీ లెవెల్ డైమెన్షన్స్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్సెప్ట్ అడాస్ ఇట్ హాస్ ఎవ్రీథింగ్. ఓకే. అందుకే ఇది చూస్ చేస్తాను. అచ్చా. ఓకే. ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ 25 lakhs. మళ్ళీ మీకు వెయిటింగ్ పీరియడ్ అసలు ఏం లేదు? 2 months వెయిటింగ్ పీరియడ్. 2 months లో వచ్చేసి రైట్. సో బ్రో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ గా మనం ఏంటంటే హుందాయ్ అనగానే ఏంటంటే చాలా మంది ఎట్లా అంటే మైలేజ్ తక్కువ ఇస్తుంది అని ఒక అది ఉంది. సో ఏంటంటే ఓకే, ఎక్సెప్ట్ మైలేజ్ అంటే మీరు ఇది హైవే మీద డ్రైవ్ చేస్తుంటారు, తర్వాత సిటీలో కూడా డ్రైవ్ చేస్తుంటారు కదా. మీకు ఇంత పెద్ద వెహికల్ 25 lakhs స్పెండ్ చేసినప్పుడు మీకు మైలేజ్ పరంగా మీకు ఏమన్నా డిస్కంఫర్ట్ ఉందా? ఎట్లా? మైలేజ్ పరంగా కూడా నేను చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నా. లైక్ పెట్రోల్ బెటరా, డీజిల్ బెటరా అని. మైలేజ్ అఫ్ కోర్స్ డీజిల్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. కానీ పెట్రోల్ డీజిల్ అని చూస్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ రిలయబిలిటీలో పెట్రోల్ ఈజ్ బెటర్. పెట్రోల్ బెటర్ అన్నప్పుడు ఏ మోడల్ పోవాలనుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ XUV 700 మహేంద్ర కానీ టాటాలో సఫారీలో పెట్రోల్ లేదు, ఓన్లీ డీజిల్. హైక్రాస్ మైలేజ్ 23-24 వస్తుంది, ఎందుకంటే అది హైబ్రిడ్ మోడల్. ఓకే. బట్ 35 lakhs నేను ఇంతకు ముందు చెప్పినట్టు 35 lakhs ప్లస్ వెయిటింగ్ పీరియడ్ 8 months. అంత బడ్జెట్ కొంచెం ఎక్కువ అని నేను దాని దగ్గరికి వెళ్ళాను. సో ఇది మనకి సిటీలో 8 to 10 kilometers ఇస్తుంది పెట్రోల్. డీజిల్ అయితే 10 to 12, 3 to 4 kilometers వేరే అవుతుంది. సో నేను పెట్రోల్ ఎందుకు ఆప్ చేస్తున్నా చెప్పా, రిలయబిలిటీ తెలీదు. 5 to 10 years లో డీజిల్ వెహికల్స్ ని ఏమన్నా అలాంటివి జరగచ్చు. సో నేను పెట్రోల్ ప్రిఫర్ చేస్తా. ప్లస్ నేను ఎక్కువ తిరగను అనమాట. నేను అవుట్ సైడ్ ఎక్కువ వెళ్ళను, ఓన్లీ మోస్ట్లీ ఆఫీస్ కూడా ఎక్కువ వేసుకెళ్ళను. రేర్ గా డ్రైవ్ చేస్తాను. అందుకే పెట్రోల్ వర్షన్, ఎందుకంటే సర్వీస్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది పెట్రోల్ అయితే కంపేర్ టు డీజిల్. హైవే మీద ఎంత వస్తుంది బ్రో? హైవే మీద బేస్డ్ ఆన్ లైక్ స్పీడ్ 100 RPM 2 లోపు వెళ్ళామనుకోండి 15 to 17 వస్తుంది. 4 or 5 members లోపల ఉన్నాం. 7 ఉన్నప్పుడు 13 to 15 విత్ ఏసీ.
సో 16 to 17 అంటే లిమిటేషన్స్ ఉన్నాయి. 100 కిలోమీటర్స్ లోపు వెళ్ళాలి, RPM 2 ఉండాలి, 100 బెస్ట్ మైలేజ్ వస్తుంది. బెస్ట్ మైలేజ్. ఇంకా యావరేజ్ గా RPM 2 to 3 అలా వెళ్ళి 120 130 స్పీడ్ వెళ్తే 12 to 13 వస్తుంది. 12 to 13 హైవేస్ లో. ఓకే. సిటీస్ లో అయితే 8 to 10 మ్యాక్స్ ఈవెన్. సో బ్రో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఎక్స్టీరియర్ లో మొత్తం మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి? దీంట్లో ఈ కార్ లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? సో ఈ మోడల్లో నాకు ఎక్స్టీరియర్ లో బాగా నచ్చినవంటే ఫస్ట్ ఈ గ్రిల్ ఒకటి. హ్యుండై లోగో, ఈ గ్రిల్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే. ఇదొకటి. ప్లస్ మనకి కార్ లో బెస్ట్ ఫీచర్ వచ్చి 360 degrees కెమెరా. 360 సో మొత్తం 360 degrees కెమెరా మనం చూడొచ్చు. ఓకే. సో దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్, చాలా నచ్చింది నాకు. ఓకే. ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి ఏం చెప్పొచ్చు అంటే ఎల్ఈడి లైట్. నైట్ టైమ్ ఎల్ఈడి లైట్ డిజైన్ చాలా బాగుంది. ఓకే. సో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. నైట్ టైమ్ మన అట్రాక్టివ్ గా ఉంటుంది. కమింగ్ టు దిస్ డిజైన్, దిస్ ఇస్ అలాయ్ డైమండ్ కట్. ఇది చాలా బాగుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ 4 side డిస్క్ బ్రేక్స్ కదా? 4 side డిస్క్ బ్రేక్స్. ఓకే. కమింగ్ టు ఇక్కడ కూడా కెమెరా. 360 అన్నాను కదా, ఈ ల్యాంప్స్ సైడ్ మిర్రర్స్ ఉంటుంది. ఓకే. బ్యాక్ సైడ్. ఓకే. సో ఇది 360 degrees కవర్ చేస్తుంది. ఓకే. అండ్ ఈ ఫుట్ రెస్ట్ డిఫాల్ట్ గా ఈ సిగ్నేచర్ మోడల్ లో ఉంటుంది. ప్రెస్టేజ్ ప్లాటినం లో ఉండదు. ఎక్స్ట్రా అసెట్ ఓన్లీ సిగ్నేచర్ మోడల్. ఓన్లీ సిగ్నేచర్ మోడల్ లోనే ఉంటుంది డిఫాల్ట్ గా. అండ్ ఈ డోర్ హ్యాండిల్. సో ఈ గ్రే మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంది. బ్లాక్ కలర్ మీద ఇది చాలా అట్రాక్టివ్ గా. ఓకే. ఫైన్. ఇది బాగా మీకు అట్రాక్ట్ చేసింది. కరెక్ట్. సో ఇది కనెక్ట్ అయ్యారా బ్రో మీరు? యూ కనెక్ట్ అంటే హుండై వాళ్ళది ట్రై చేశారా? మొబైల్ తో ఆపరేట్ చేయొచ్చు. మొబైల్ బ్లూ లింక్ యాప్ ఉంటుంది. మనం బ్లూ లింక్ యాప్ లోనే మొత్తం డైలీ ఎంత తిరుగుతున్నాం మొత్తం మ్యాప్ ఉంటుంది. ఓకే. మనం ఎంత కవర్ చేసాం, ఏ రోజైనా బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు, ఏ రోజు ఎంత తిరిగాం, ఎంత చూసామని. ప్లస్ అందులో నుంచే మనం ఆ ఇంజన్ కూడా ఆపరేట్ చేయొచ్చు. చేశారా బ్రో ఎప్పుడైనా? చేశాను, ఇంజన్ ఆపరేట్ చేశాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా బయట సన్లైట్ కి పెట్టి లోపల ఉంటాం, మనం వెళ్ళే 20 minutes ముందు ఇంజన్ ఆన్ చేసి ఏసీ ఆన్ లో పెట్టచ్చు. మనం వచ్చేలోపు మొత్తం లోపలంతా కూల్ అవుతుంది. ఓకే. అది ఫైన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లూ లింక్ యాప్. ఈ సిగ్నేచర్ టాప్ మోడల్ వేరియంట్ లోగో ఉంటుంది. ఓకే. అండ్ ఇది చాలా నాకు బాగా అనిపించింది. అల్కజార్ స్టీల్ ఫినిషింగ్ మీద హుండై లోగో. ప్లస్ చెప్పాను ఇంతకు ముందు చెప్పినట్టు ఇది టర్బో ఇంజన్. సో ఇక్కడ టర్బో చూడొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ డ్యూయల్ స్మోక్ ఎగ్జాస్టర్స్. ఇక్కడ ఇది ప్రీమియం గా అనిపిస్తుంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది. అంటే స్పోర్ట్స్ వెహికల్ కి ఇది సేమ్ అదే దానిలాగా రిజెంబుల్ చేస్తుంది. కరెక్ట్. అది కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం బ్రో. సో ఇది బూట్. సో దీన్ని మనం ఫోల్డ్ చేస్తాం బ్రో? ఎస్, ఫోల్డ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇవి ఇట్లా పైకే ఉంటాయి. సీట్స్ యూజ్ చేస్తే ఇక్కడ 180 liters బూట్ స్పేస్ వస్తుంది. ఓకే. సో ఈ ఫోల్డ్ చేస్తే ఓన్లీ 5 members అనుకోండి, మనం ఫోల్డ్ చేస్తాం. స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఓన్లీ 5 members కూర్చున్నప్పుడు యూజ్ చేస్తాం. సో సఫిషియెంట్ ఉంది మనకు. కరెక్ట్. సో ఒక ట్రిప్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. ఫైన్. ఇది చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ మనకి లైట్స్ కూడా వస్తుంది నైట్ టైం బూట్ స్పేస్ చూడడానికి. ఓకే. సో మీకు ఇక్కడ అన్ని బోస్ స్పీకర్స్ ఏనా బ్రో? అన్ని బోస్ స్పీకర్స్. కరెక్ట్. రైట్. సో ఇక్కడ కూడా మీకు ఛార్జింగ్ పాయింట్, థర్డ్ రోలో కూడా ఛార్జింగ్ పాయింట్, ఏసీ వెంట్స్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఇక్కడ ఏసీ అడ్జస్ట్, 2 side ఛార్జింగ్ పోర్ట్స్, కప్ హోల్డర్ కూడా ఉంటుంది. సో ఇది వేరే మోడల్స్ లో ఉండదు, ఓన్లీ అల్కజార్ లో చూడండి. థర్డ్ రోల్ కూడా కప్ హోల్డర్ అల్కజార్ లో మాత్రమే ఉంటుంది. ఓకే. కిట్, కార్ కిట్ ఉంటుంది ఇక్కడ మనకి. బేసిక్ గా ఈ డిఫాల్ట్ గా ఫస్ట్ సైడ్ కిట్ ఇచ్చారు. ఓకే. ప్లస్ మన కారు టైర్ చేంజ్ చేయడానికి ఇది వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో 25 lakhs కి వర్త్ అన్నమాట. అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది నేను తీసుకున్న కార్ ఇది కంప్లీట్ కిట్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ స్టెప్ని దీన్ని కింద ఉంటుందా? స్టెప్ని కింద ఉంటుంది. ఓకే. ఫైన్. పెట్రోల్ ట్యాంక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 50 liters. ఓకే. సో ఇంకొకటి గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 200 mm వస్తుంది. సో ఇది 7-seater లో అంత ఎక్కువ ఇవ్వరు యాక్చువల్గా. అల్కజార్ వాళ్ళు 200 mm. ఓకే. ఫైన్. ఇవంతా ఎక్స్టీరియర్. ఇదంతా మీకు ఇవన్నీ చూసారు? ఇవన్నీ రీసెర్చ్ చేశారు. ఓకే. ప్రతి ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. వీళ్ళు మెయింటైన్ చేసిన లగ్జరీ చాలా బాగా నచ్చింది. సో మీరు వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నారు. కరెక్ట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అల్కజార్ మంచి టాప్ నాచ్ ఫీచర్స్ తో బిల్డ్ చేశారు. ఓకే.
బ్రో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంటీరియర్ లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి ఒకసారి మాకు చెప్తారా, చూపిస్తారా? ఓకే చూపిస్తాను. సో ఇంటీరియర్ లో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది లెదర్ ఫినిష్ వస్తుంది. ఓకే. సో ఈ లెదర్ ఫినిష్ వల్ల లుక్ అండ్ ఫీల్ చాలా బాగా, ప్లస్ ఈ సీట్స్ కూడా కలర్ కాంబినేషన్ అండ్ కంఫర్ట్, హై రెస్ట్ అన్ని చాలా సూపర్ గా ఉంటాయి. హెడ్ రెస్ట్ అన్ని కలర్ కాంబినేషన్, ఫస్ట్ బ్రౌన్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. ప్రీమియం అనిపిస్తుంది. దట్ లుక్స్ గుడ్. ఓకే ఫైన్. ప్లస్ రేట్ సెక్షన్ చూద్దాం ఒకసారి. ఈ రేట్ సెక్షన్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి సేమ్ లుక్ అండ్ ఫీల్ ఇదే వస్తుంది. ఓకే. లెదర్ ఫినిషింగ్ అండ్ మనకి ఇక్కడ ఇది కూడా వస్తుంది, ఈ సన్ షేడ్ వస్తుంది మిడిల్ సీట్ కి. ఓకే. ప్లస్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి దీంట్లో అడిషనల్ ఫీచర్ వచ్చి ట్రే వస్తుంది ఇక్కడ. ఓకే. ట్రే మనం అట్లా పెట్టుకోవచ్చు, మనం ఎట్లా పెట్టుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు అలా. ఓకే. ఇది కూడా మంచి కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. ప్లస్ లెగ్ రూమ్ కూడా ఇందులో చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. చాలా ఎక్కువ ఉంది లెగ్ రూమ్ బేసిక్ గా. అచ్చా. ఓకే ఫైన్. నేను యాక్చువల్గా 5'10" ఉన్నా, నా 5'10" హైట్ కి చాలా కంఫర్టబుల్ గా ఇక్కడ కూర్చున్నాను. ప్లస్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మిడిల్ రో 6 feet వాళ్ళు ఈజీగా, 6 feet వాళ్ళకి చాలా ఈజీ, వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. 5'10" ఓకే, 6 feet కూడా బాగానే ఉంటుంది. ఓకే. అడ్జస్ట్ అవుతుంది. లెగ్ రూమ్ ప్లస్ హైట్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మోడల్. ఫైన్. సో రేర్ సెక్షన్ లో ఇవేనా ఫీచర్స్? ఇక్కడ చూసినట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఓకే. ఛార్జింగ్ పోర్ట్ ప్లస్ ఏసీ వెంట్స్ ఉంటాయి. ఓకే. రేర్ సెక్షన్ లో. ఓకే. సో బ్రో అంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే అల్కజార్ టాప్ మోడల్ లో క్యాప్టెన్ సీట్స్ ఇచ్చారు, అది దీంట్లో లేదా? కరెక్ట్. ఇది యాక్చువల్ గా 7 seater. ఓకే. 6 seater లో మనకి సిగ్నేచర్ లో క్యాప్టెన్ సీట్స్ ఉన్న మోడల్ కూడా ఉంది. ఓకే. అందులో అడిషనల్ గా ఏమొస్తుందంటే ఇక్కడ 2 కెప్టెన్ సీట్స్ ఉంటాయి, ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ ఎక్స్ట్రా వస్తుంది. సో అంటే అల్కజార్ టాప్ మోడల్ సిగ్నేచర్ లోనే 6 seater 7 seater బోత్ వేరే 7 seater ఉంటుంది. Correct. ఓకే. సో మీరు 7 seater 7 seater ఆప్ట్ చేసుకుంటాం. ఓకే. మనకి 7 seater లో ఏమవుతుందంటే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. అచ్చా. ఓకే. ఇలా హ్యాండ్ రెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఆహా. ఇది కూడా మంచి, ఓన్లీ 6 members కూర్చున్నామంటే దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. హ్యాండ్ రెస్ట్ అంటే మరి బ్రో మనకి ఫాస్ట్ వేరియంట్స్ ఏమైనా ఉందా 7 seater కి 6 seater? కరెక్ట్. 20,000 to 30,000 వేరే ఉంది. వేరే అవుతుంది 6 seater. 6 seater. కరెక్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇంటీరియర్ లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఓకే. ఇది 10.25 inch టచ్ స్క్రీన్. ఓకే. సో చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీ, అచ్చా. ఓకే. ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో ఫుల్ మ్యాప్స్ కానీ ఏమన్నా ఇందులో జీపీఎస్ కూడా ఉంది, మనం ఇందులోనే డైరెక్ట్ మ్యాప్ సెట్ చేసుకోవచ్చు మనం ఎక్కడికి పోవాలన్నా. ఓకే. ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తాయి. ఓకే. అంటే ట్రై చేశారా బ్రో మీరు ఎప్పుడైనా? ట్రై చేశాను. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ హిందీ వాళ్ళు ఇచ్చిన జీపీఎస్. ఓకే. మనం ఇది పెట్టుకొని పోవచ్చు, ఆర్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకొని కూడా లైక్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, లైక్ జీపీఎస్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఓకే. సో ఇంకొకటి ఇక్కడ మీకు డ్యూయల్ టెంపరేచర్, డ్రైవర్ సైడ్ ఇది మీకు, ఇది ఫ్యాన్ బేసిక్, ఇది టెంపరేచర్ యాక్చువల్ గా. ఓకే. ఇది ఏసీ ఆన్ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్. ఓకే. ప్లస్ ఇది రేర్ థర్డ్ రోకి ఇది ఆన్ అండ్ ఆఫ్. ఓకే. ప్లస్ ఇది ఇండోర్ ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలా, అవుట్డోర్ ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలా అనేది ఈ ఆప్షన్ అన్నమాట. ఓకే. ప్లస్ ఇది అడ్జస్ట్మెంట్, ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్జస్ట్మెంట్ లెగ్స్ ప్లస్ బాడీ ఇలా కవర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో మనకి ఫాగ్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ కూడా ఉంది మనకి, ఫాగ్ ఉన్నప్పుడు కూడా ఓకే క్లియర్ చేసుకోవడానికి. ఓకే. ఇది ఫ్రంట్ బ్యాక్ అంటే డ్యూయల్ టెంపరేచర్ కంట్రోలింగ్ అనేది ఉందా బ్రో మీకు దీంట్లో? అంటే ఇప్పుడు క్రెటా కొత్త ఫేస్ లిఫ్టర్ లో మనకి ఏంటంటే డ్రైవర్ సైడ్ టెంపరేచర్ అది లేదు, కార్ మొత్తం ఒకటే టెంపరేచర్, కార్ మొత్తం ఒకటే. అయితే న్యూలీ క్రెటాలో ఏంటంటే మనకు డ్రైవర్ సైడ్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ సైడ్ చేసుకోవచ్చు, అంటే డ్యూయల్ టెంపరేచర్ కంట్రోల్ ఉన్నది. కరెక్ట్. సో ఇంకొకటి ఇక్కడ కనెక్టింగ్ స్క్రీన్ అనేది ఒకటి మిస్సింగ్. కరెక్ట్. అంటే అది అడ్వాన్స్ మేబీ నెక్స్ట్ ఎడిషన్ లో రావచ్చు. ఓకే. ఇందులో లేదు బ్రో. దీంట్లో బ్లైండ్ స్పాట్ ఉందా? బ్లైండ్ స్పాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ కెమెరా చూపిస్తుంది. అక్కడ ఇక్కడ క్లియర్ గా చూసినట్టు. ఓకే. ప్లస్ లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కెమెరా ఎనేబుల్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ కంప్లీట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. స్క్రీన్ పైన కూడా కంప్లీట్ 360 ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ 360 degrees కవర్ చేస్తుంది. లెఫ్ట్ రైట్. ఇది ఓన్లీ ఫ్రంట్, మనం బ్యాక్ రివర్స్ చేసుకున్నప్పుడు రివర్స్ బ్యాక్ కెమెరా ఎనేబుల్ అయింది. ఓకే. లేదు డ్రైవింగ్ మోడ్ లో ఉండి ఫ్రంట్ వెళ్తున్నాం అంటే ఫ్రంట్ కెమెరా చూస్తుంది. ఓకే. 360 degrees. సో ఇక్కడ మనం ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఫ్రంట్ చూడాలా, బ్యాక్ చూడాలా, బ్లైండ్ స్పాట్ చూడాలా అన్నట్టు
ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. మనకు కావాల్సినట్టు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఆల్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్ కరెక్ట్, ఫుల్లీ లోడెడ్. ఇది ఒకటి టెంపరేచర్ వైర్లెస్ ఛార్జింగ్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది మనకి. వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్లస్ యూఎస్బి మీడియా సపోర్ట్ ఉంది. ఓకే. ప్లస్ ఇది క్విక్ ఛార్జ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లౌ బాక్స్ కూడా కూలింగ్ ఉంటుంది. కూలింగ్ అంటే కూలింగ్. ఓకే. ప్లస్ ఇక్కడ మనకి ఇంకొక అడిషనల్ ఫీచర్ వచ్చి ఎయిర్ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. ఇవన్నీ కరెక్ట్. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎయిర్ వెంటిలేటెడ్. సో ఓన్లీ ఫ్రంట్ 2 seats కే ఉంటుంది ఈ ఆప్షన్. ఓకే. ఇది స్పీడ్ అనమాట, 1 2 3 పెట్టుకోవచ్చు. ఇది వేరియంట్. ఓకే. సో సమ్మర్ లో చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఓకే. ఓకే. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఆటో హోల్డ్. మనం ఎక్కడన్నా హిల్స్ అప్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఆటో హోల్డ్ పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గా నిలబడిపోతుంది. బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. హిల్ హోల్డ్ అసిస్టెంట్. ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇది హ్యాండ్ బ్రేక్. పీ చూసినట్టయితే ఇది హ్యాండ్ బ్రేక్. జస్ట్ ఇలా పైకి అంటే హ్యాండ్ బ్రేక్ అనమాట. గేర్ రాడ్ ఇవ్వకుండా ఇలా ఇచ్చేసాడు. ఇది కిందకంటే వెళ్ళిపోతుంది. సో ఇది మాట్లాడినట్టు డ్రైవ్ అండ్ ట్రాక్షన్. డ్రైవ్ అంటే కంఫర్ట్, ఎక్కువ స్పోర్ట్. ట్రాక్షన్ అంటే శాండ్ ఇలా ఉంటుంది. అది మనం ఏ ఒళ్ళైనా పెట్టుకుంటాం. ఓకే. మీకు ఇప్పుడు స్టీరింగ్ వచ్చేసి టెలిస్కోప్ ఉంది, టిల్ట్ ఉంది అప్పుడు. కరెక్ట్. ఇప్పుడు స్టీరింగ్ ఇది మనకి బోత్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కిందికి బైక్ టిల్ట్ అండ్ టెలిస్కోప్. కరెక్ట్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. ఓకే. సో వేరే 7 seater లో ఓన్లీ టిల్టే ఉంది, టెలిస్కోపిక్. ఓకే. సో ఇది బోత్. ఓకే. ఇలా ఏది కావాలంటే అది పెట్టేసుకొని మనం లాక్ చేస్తాం. ఓకే. ఇంకొక బెస్ట్ ఫీచర్ నాకు అల్కజార్ లో నచ్చింది ఏంటంటే బ్లూ లింక్ వాయిస్ ఎనేబుల్డ్. సో మనం వాయిస్ కమాండ్ ఇచ్చి కాల్స్ చేయొచ్చు. ప్లస్ సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ నేను సన్ రూఫ్ ఓపెన్ చేయడం చూపిస్తాను ఒకసారి. ఓకే. హలో బ్లూ లింక్, ఓపెన్ సన్ రూఫ్. వావ్, సూపర్ అండి. సో ఇందులో వచ్చేసి మనకి ఇంకొక ఫీచర్ ఉంది. ఏదైనా ఆబ్జెక్ట్స్ వెహికల్ కి క్లోజ్ గా వచ్చినప్పుడు మనకి అలర్ట్ సిస్టమ్ అలర్ట్ వస్తుంది. ఓకే. బేసిక్ గా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మనకి దగ్గరగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సెన్సార్ గ్రీన్ లో ఉంది. సో ఒక 1.5 meter 2 meters డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ ఉందని అర్థం. ఓకే. సో ఆబ్జెక్ట్ దగ్గరికి మనకి క్లోజ్ గా వచ్చినప్పుడు బీప్ సిస్టమ్ పెరుగుతుంది అనమాట. రెడ్, ఆరెంజ్ అలా. రెడ్ అంటే మరీ క్లోజ్ గా ఉన్నట్టు, అరౌండ్ 10 centimeters దగ్గరగా ఉంది. సో ఇది చాలా మంచిది. మనకి కింద ఏమైనా స్టోన్స్ అలా పెద్దవి హర్డిల్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ అలర్ట్ సిస్టమ్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఒకవేళ మనం పార్కింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆ సౌండ్ రాకూడదు అనుకుంటే ఇక్కడ అలర్ట్ సిస్టమ్ ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకుంటే మనకి ఆ సౌండ్ రాదు. అంటే ట్రాఫిక్ లో మరీ బంపర్ టు బంపర్ వెహికల్స్ వెళ్తుంటాయి కదా, ఈ సౌండ్ మనకి డిస్టర్బెన్స్ అనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ప్లస్ ఇంకొకటి ఆటో ఆఫ్, ఇంజన్ ఆటో ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇది ఎనేబుల్ అయితే ఏమంటుందంటే మనకి పార్కింగ్ లో ట్రాఫిక్ లో ఉన్నప్పుడు, వెహికల్ న్యూట్రల్ లో ఉన్నప్పుడు ఆటో ఆఫ్ అవుతుంది. మనం జస్ట్ యాక్సిలరేటర్ బ్రేక్ మీద కాల్ పెట్టినప్పుడు వెంటనే ఇంజన్ ఆన్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కమింగ్ టు సేఫ్టీ, దీని సేఫ్టీ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎలా అనిపించింది? సేఫ్టీ పరంగా ఈ కార్ కి 6 air bags ఉన్నాయి. ఓకే. కమింగ్ టు గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్, ది కార్ స్పెసిఫిక్ గా అయితే చేయలేదు. ఓకే. ప్లస్ క్రెటాకి అయితే 3 ఉంది, 3 star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఉంది. సో ఇది సేమ్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి దీనికి కూడా 3A ఉంటుంది. 3A ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ సేఫ్టీ పరంగా 6 air bags ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో హిందై మెయింటైన్స్ సమ్ స్టాండర్డ్స్. ఇంకొక నాకు నచ్చిన ఫీచర్ ఈ అల్కజార్ లో ఏంటంటే 8-way అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్ ఈ బటన్స్ ఉంటాయి. సో సీట్ ని ఈ ఎలక్ట్రానిక్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్, బ్యాక్ అండ్ అప్ డౌన్. ఓకే. సో మీరు ఇది చూసినట్టయితే ఇలా అంటే ఫ్రంట్ కి ఇలా వస్తుంది. ఓకే. సో ఇది బ్యాక్. ఓకే. సో సేమ్ ఇలా పైకి అంటే అప్ వచ్చేస్తుంది, మనకి డౌన్ అరప్ అలా ఉంటుంది. ఇది అప్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది బ్యాక్ సైడ్ జస్ట్ ఇలా టిల్ట్ అవ్వడానికి. ఓకే. ఓకే. సో మాన్యువల్ గా జరుపుకోవడానికి ఆప్షన్ లేదు. ఓకే. ఓకే. కంప్లీట్ ఎలక్ట్రానిక్. కరెక్ట్, రైట్. బ్రో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు దీంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ అనిపించాయా? అంటే మీకు ఈ సో అండ్ సో ఫీచర్ ఉంటే బాగుండు, లేకపోతే ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఇంజన్ లో కానివ్వండి, డైనమిక్స్ లో కానివ్వండి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లో ఏమైనా మీకు అనిపించిందా? సో డ్రాబ్యాక్ అంటే
7 సీటర్ లో 25 lakhs పెట్టాను కాబట్టి అడాస్ ఉండింటే బెటర్ అనుకున్నాను. అచ్చా ఓకే. అడాస్ ఫ్యూచర్ ఇప్పుడు XUV 700 లో ఉంది. సో దీనికి కూడా ఉండింటే బెటర్. Ah. బట్ ఎవ్రీథింగ్ ఇస్ సో మీకు ఎట్లాంటి ఫ్లాస్ అనేవి కనబడలేదు, ఇంకేం లేవు, నో డ్రాబ్యాక్స్, సో సాటిస్ఫైడ్. సో బ్రో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీకు కంప్లీట్ గా ఈ కార్ తీసుకోవడానికి ఎలా ఎగ్జాక్ట్ 5 రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? 5 రీజన్స్ అంటే దీంట్లో బోల్డ్ అన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే. సో కంప్లీట్ బడ్జెట్ లో టాప్ ఫీచర్స్ లైక్ ప్రీమియం ఫీచర్స్ అన్ని ఈ Hyundai Alcazar వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే. లైక్ తీసుకున్నట్టయితే పనోరామిక్ సన్ రూఫ్ అవనివ్వండి, ప్లస్ మనకి 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవనివ్వండి, 360 degrees కెమెరా అవనివ్వండి, ప్లస్ ఇంకా మనకి ఇది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఇంజిన్. ఇది ఓకే. 1.5 టర్బో విత్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఓన్లీ టాప్ మోడల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది చాలా ప్రీమియం కార్స్ లోనే ఉంటుంది. అది ఓకే. 7 సీటర్ లో ఈ కార్ కే ఉంది Alcazar డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. సో గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఆడ్ ఈవెన్ గేర్స్. అది బెస్ట్ ఫీచర్. సో వాట్ నాట్ స్పీకర్ సిస్టమ్ కానివ్వండి, బోస్ స్పీకర్స్ ఇచ్చాడు కంప్లీట్ గా, 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. థర్డ్ రో లో కూడా లెగ్ రూమ్ యావరేజ్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు, బూట్ స్పేస్ బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సూపర్. సో నాయిస్ అస్సలు ఉండదు, చాలా స్మూత్ గా వెళ్తుంది వెహికల్. పెట్రోల్ వెహికల్ కాబట్టి నాయిస్ సిస్టమే ఉంటుంది, నాయిస్ సౌండ్ ఉంటుంది. అంటే ఫర్ 25 lakhs మీకు ప్రతి పెన్నీకి మీకు ఇట్స్ వర్త్ అండి. 25 lakhs వర్త్. నేను అసలు రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఆల్సో ఈవెన్ ఐ రికమెండ్ టు సో మెనీ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్. ఎవరైతే 6 సీటర్ ఆర్ 7 సీటర్ బై చేయాలని ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి నేను ఇది రెఫర్ చేశాను. ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ఫుల్లీ ప్యాక్డ్ ప్రీమియం. రైట్. Okay bro, thank you so much. Thanks for giving your valuable time. Sure, of course. For giving review. Thank you. Okay. Thank you so much. Thank you. సో ఇది ఫ్రెండ్స్, సో న్యూ Alcazar కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ. సో దీంట్లో అయితే ప్రతి ఫీచర్ టాప్ నాచ్ అనమాట. సో ఒకవేళ మీరు మీ ఆప్షన్లో Alcazar ఉంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ఇట్. సో 25 lakhs అనేది కొంచెం ఓకే, ఐ యాక్సెప్ట్, కొంచెం కాస్ట్ హెవీ అనిపించవచ్చు, బట్ ఫర్ ఎవ్రీ రూపీ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్. సో డెఫినెట్గా మీరు ఒకవేళ మీ ఆప్షన్లో ఇదైతే ఉంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో దీంట్లో అయితే చాలా మంది చూస్తున్నారు, బట్ ఏంటంటే ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది, సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.